సౌనికాది మహామునులారా, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే అప్పుడు జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగాడు. మా గురువుగారు సవిస్తరంగా ఆ రస్వద్ గాథను అతడికి వివరించారు. మృదుగా జనమేజయ అని ప్రారంభించారు. ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ పరమ పావనమైన నైమిసారణ్యం చేరుకున్నాను. అక్కడున్న మహామునీశ్వరులను సందర్శించాను. వారంతా జీవన్ముక్తులు, తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతున్నవారు. నా రాక వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. కుశల ప్రశ్నాధికమయ్యాక పారమార్థిక గోష్ఠి జరుగుతుంది. మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక సందేహం వెలిబుచ్చాడు. పెద్దలు మీరంతా ఉన్నారుగా, తీరుస్తారని అంటూ ప్రారంభించాడు. మహర్షులారా, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అశ్వని దేవతలు, సూర్యచంద్రులు, షడానన గజాననులు, ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా. వీరిలో అత్యంత ఆరాధనీయుడు ఎవరు? సుఖంగా సేవించి వాంఛితార్థాలను పొందాలంటే తేలికగా సంతోషించి అనుగ్రహించేవారు కావాలి కదా. అతడెవరా అనేది నా సందేహం. మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చి చెప్పండి అని కోరాడు. అప్పుడు లోమేశుడు కల్పించుకొని సమాధానం చెప్పాడు. జమదగ్ని, నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. అదేమంత గడ్డు సమస్య కాదు. శుభాలు పొందాలని కోరుకునే వారందరికీ అత్యంత ఆరాధనీయురాలు ఆది పరాశక్తి మాత్రమే. ఆద్య పరా ప్రకృతి, సర్వగా అంతటా వ్యాపించేది, సర్వదా అన్నీ ఇచ్చేది శివ. శుభస్వరూపిణి, దేవానాం జననీ శైవ బ్రహ్మాదీనాం మహాత్మనాం ఆది ప్రకృతిర్మూలం సా సంసార పాదపస్య వై. త్రిమూర్తులకే కాదు, సకల దేవతలకు కన్నతల్లి ఆది పరాశక్తియే. సంసార వృక్షానికి, సంసారం అంటే విశ్వం, అది ప్రకృతియే మూలం. ఆవిడ నువ్వన్నట్లు సుఖ సేవ్య, ఆసు సంతోష, తలుచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలను వెంటనే అనుగ్రహిస్తుంది. దయార్థ చిత్తంతో ఎప్పుడూ వరదానానికి సిద్ధమా అన్నట్టు ఉంటుంది. ఇది నేనటం కాదు, దీనికి సాక్ష్యం ఉంది. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఉంది, అంటే ఇతిహాసం ఉంది. నామాక్షరాన్ని పరాకుగా ఉచ్చరించినంత మాత్రాననే వాంఛితార్థ సిద్ధిని పొందిన ఒక ద్విజుడి వృత్తాంతం నాకు తెలిసింది, నేను ఎరిగింది, ప్రత్యక్షంగా జరిగింది చెబుతున్నాను వినండి. కోసల దేశంలో దేవదత్తుడని ఒక విప్రుడున్నాడు. బహుశ్రుతుడు, వేదాంతవేత్త. అయితే అతడికి సంతానం లేదు. అందుకోసమని విధిపూర్వకంగా ఒక ఇష్టిని, అంటే పుత్రకామేష్టి యాగం చేశాడు. తమసా నది తీరంలో మండపం నిర్మించి యాజ్ఞికులను ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్టిని యథావిధిగా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. సుహోత్రుడు బ్రహ్మగా, యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడిగా, బృహస్పతి అనే మహర్షి హోతగా, పైలుడు ప్రస్తోతగా, గోభిలుడు ఉద్గాతగా, తక్కిన మహామునులంతా సభ్యులుగా యజ్ఞం సాగింది. అందరికీ భూరి దర్శనాలు అందాయి. ఉద్గాతగా ఉన్న గోభిలుడు సామవేదంలో దిట్ట. యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమన్వితంగా రథంతరాన్ని, అంటే సామవేద మంత్ర గానం చేశాడు. అసందర్భాన మాటిమాటికి శ్వాస ఎగబీల్చటంలో ఒక చోట పొరపాటున స్వరభంగమైంది. యజమానుడైన దేవదత్తుడి కోపం వచ్చింది. కామ్యకర్మగా పుత్రార్థిన యజ్ఞం చేస్తుంటే ముని ముఖ్యుడు అయ్యుండి స్వరభంగం చేశావు మూర్ఖుడా అని నిందించాడు. గోభిలుడికి కోపం వచ్చింది. మాటలు రాని మూర్ఖుడే పుడతాడు పో. మూర్ఖస్తే భవితా పుత్ర శటః శబ్ద వివర్జిత అని శపించాడు. శ్వాసను నియంత్రించటం, దీర్ఘంగా గుక్కపట్టటం అన్ని వేళలా అంత తేలికైన పని కాదు. ఈ మాత్రం గ్రహించలేకపోయావు, తెలిసి నిగ్రహించుకోలేకపోయావు. స్వరభంగము అయింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదు, అనవసరంగా నిందించి ఆగ్రహం తెప్పించావు అంటూ గోభిలుడు మదనపడ్డాడు. శాపం విన్న దేవదత్తుడు గడగడలాడాడు. యజ్ఞం అంతా నిష్ఫలమైపోయిందని గోడున విలపించాడు. గోభిలుడి కాళ్ళ మీద పడ్డాడు. విప్రేంద్ర,
ఇది అన్యాయం. నేను ఏం పాపం చేశానని ఇంత శాపం ఇచ్చావు? నీ వంటి పెద్దలకు మహర్షులకు ఇంతటి క్రోధం తగునా? కోపం పట్టలేక యజ్ఞం నిష్ఫలమవుతుందేమోనన్న భయంతో మాట తూలానే అనుకో. ఆ చిన్న పొరపాటుకు శపించటం భావ్యమేనా? కొడుకులు లేరే అని అసలే కుమిలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు గదా. మూర్ఖపుత్రుడి కంటే అపుత్రత్వం నయం అంటారు వేద విధులు. అదీ కాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నిందుడే, వాడి బతుకు పశువు కన్నా హీనం. మూర్ఖపుత్రాదపుత్రత్వం వరం వేద విదో విదుః తదాపి బ్రాహ్మణో మూర్ధః సర్వేషాం నింద్యయేవ హి. ద్విజోత్తమ, మూర్ఖపుత్రుడితో ఏం చేసుకోను? పూజార్హుడు కాడు, దానార్హుడు కాడు, నిత్య నైమిత్తిక కార్యాలు ఏ వేటికి పనికిరాడు, వేద అధ్యయనానికి అసలే పనికిరాడు, మాట కూడా ఉండదన్నావుగా. వేదాధ్యయనానికి అర్హుడు కాని విప్రుడు దేశంలో ఉండటం రాజుకు క్షేమం కాదు. దేవకార్యాలకు పనికిరాడు, పితృకార్యాలకు పనికిరాడు, ఏ కూలి పను చేసుకోవాలి. అపండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానము చేయకూడదని, చేస్తే దాత నరకానికి పోతాడని కొందరు అనగా విన్నాను. అటువంటి కొడుకు పుట్టి ఏం లాభం? అపండితుల్ని పూజించే దేశం దేశమేనా? రాజు రాజేనా? అలాంటి దేశంలో నిజమైన పండితుడు నివసించకూడదు, నివసించడు. మూర్ఖాయంత్ర సుగర్విష్ట దానమాన పరిగ్రహై తస్మిన్ దేశేన నస్తవ్యం పండితేన కథంచన. గోభిలా, మూర్ఖపుత్రవత్వం మరణం కంటే ఘోరం. రవ్వంత దయ చూపించు మహానుభావా. శాపాన్ని మళ్లించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి. ఇదిగో కాలు పట్టుకుంటున్నాను, మన్నించు, దయచూడు అని దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ దీనంగా ప్రార్థించేసరికి గోభిలుడు పూర్తిగా కరిగిపోయాడు. మహాత్ములు అంతే కదా, క్షణ కోపనులు. పాపాత్ములైతే దీర్ఘకోపనులు. క్షణ కోపాహ మహంతో వై పాపిష్టాః కల్పకోపనాః. స్వభావతః నీళ్లు చల్లగా ఉంటాయి. వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి. నిప్పును తొలగిస్తే వెంటనే మళ్ళీ చల్లబడిపోతాయి, సహజ గుణం పొందుతాయి. జలం స్వభావతః శీతం పాపకాతపయోగతం ఉష్ణం భవతి తచ్ఛ్రీఘ్నం తద్వినా శిశిరం భవేత్. దేవదత్త, నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించినా అటుపైన విద్వాంసుడవుతాడు. భయపడకు, దుఃఖించకు, నీకు ఆనందాన్ని కలిగిస్తాడు. గోభిలుడు అనుగ్రహించాడు. ఇష్టి పరసమాప్తమైంది. బ్రాహ్మణులందరూ వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయారు. కొంతకాలానికి దేవదత్తుడి భార్య రోహిణీదేవి గర్భవతి అయింది. గర్భాధాన పుంసవన సీమంతాదులనన్నింటినీ శాస్త్రీయంగా జరిపించాడు దేవదత్తుడు. ఇష్టి సఫలమైందని సంతోషించి బ్రాహ్మణులకు భూరిదానాలు ఇచ్చాడు.